హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వెంకట్. సో ఇవాళ మనకి డే 1 ఇన్ లక్షద్వీప్. సో ప్రజెంట్ అయితే ఎయిర్పోర్ట్ బయట ఉన్న అగత్తి ఐలాండ్లో ఉండే ఎయిర్పోర్టు. మొత్తం లక్షద్వీప్లో ఉండేది ఒకే ఒక ఎయిర్పోర్ట్ అనమాట. అదే ఈ అగత్తి ఐలాండ్లో ఉంటుంది. సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. డే 1 ఇన్ లక్షద్వీప్ మేము ఏం చేయబోతున్నాం, ఎక్కడికి వెళ్ళబోతున్నాం, మొత్తం నాకు కొత్త ఫస్ట్ టైం కదా రావడం. అంతా మంచి ఎగ్జైట్మెంట్తో అయితే ఉన్నా. ఒక 10 నిమిషాలకి మన టూర్ గైడ్ అయితే వచ్చేసాడు క్యాబ్ తీసుకొని. ఇంకా మొత్తం లగేజ్ దీంట్లో పెట్టుకొని హోటల్ దగ్గరికి వెళ్ళిపోవడమే. సో ఇదే ఎయిర్పోర్ట్ అరైవల్, ఇక్కడ డిపార్చర్ అక్కడ చిన్న ఎయిర్పోర్టు. ఇది ఒక ఇల్లు లాగా, ఒక హోటల్ రెస్టారెంట్ ఇట్లా ఉంటుంది, అలా ఉంది. లక్షద్వీప్లో ఆల్కహాల్ స్ట్రిక్ట్లీ ప్రాహిబిటెడ్. గోవా నుంచి వస్తున్నారని చెప్పేసి బై మిస్టేక్ ఒక 2-3 బాటిల్ వేసుకొస్తారేమో, చంపేస్తారు. మిమ్మల్ని ఎయిర్పోర్ట్లో చెక్ చేస్తారు. మళ్ళీ ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు వచ్చాక కూడా ప్రతి వెహికల్ని ఆపి ప్రతి బ్యాగ్ చెక్ చేస్తున్నారు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన వెంటనే. సో బై మిస్టేక్గా కూడా ఆల్కహాల్ మాత్రం క్యారీ చేయొద్దు. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా హోటల్ దగ్గరికి వెళ్ళేసి చెక్ ఇన్ అది కంప్లీట్ చేసుకొని తర్వాత మన ప్లాన్స్ స్టార్ట్ అవుతాయి. ఇవాళ అయితే ఎక్కువ ప్లేసెస్ లేవు గైస్. ఐ థింక్ ఓన్లీ 1 or 2 ప్లేసెస్ ఫస్ట్ డే. చూద్దాం ఎట్లా ఉంటుంది ఏంది అనేది. మనకి కొత్త, నాతో పాటు మీకు చూపిస్తాను ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ప్రతిదీ నీట్గా. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. చాలా చిన్న ఐలాండ్ ఇది, ఎక్కువ వెడల్పు కూడా లేదు. ఒక 100 మీటర్స్ ఉండదంటే అక్కడి నుంచి ఈ పక్కకి జస్ట్ 100 మీటర్స్ మధ్యలోనే రోడ్డు, ఇల్లులు అన్నీ ఉన్నాయి. ప్రజెంట్ అయితే మేము వచ్చింది మాన్సూన్ ప్యాకేజ్లో. అంటే ఇది చెప్పాలంటే ఒక రకంగా అన్సీజన్ మాన్సూన్ అనేది, ఎందుకంటే వర్షాలు అవి పడుతూ ఉంటాయి. సో కొన్ని యాక్టివిటీస్ అయితే మనం చేయలేం, డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అందుకే ఇది ఒక అన్సీజను. దానివల్ల వీళ్ళు ప్రైస్ కూడా తగ్గిస్తారు మాన్సూన్లో. బెస్ట్ పార్ట్ ఏదైనా ఉంది లక్షద్వీప్ రావాలంటే మాత్రం సెప్టెంబర్ పైన మే మంత్ వరకు. ఆ టైంలో మీకు అన్ని యాక్టివిటీస్ ఉంటాయి, ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. బట్ ప్రైస్ ఆల్సో ఇంక్రీజ్, రైట్? సీజన్ ఓకే. ఇన్ సీజన్ ప్రైస్ ఆల్సో కొద్దిగా పెరుగుతుంది. అంటే మేము ఇప్పుడు వచ్చింది మాత్రం చాలా తక్కువ. మా ప్రైస్ ఎంత మీకు ఈ వీడియో లాస్ట్లో చెప్తా, మీరు వీడియోని చివరి దాకా చూడండి. సో ఇప్పుడైతే మనం హోటల్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాం. ఆల్మోస్ట్ వచ్చేసాం. వెళ్ళేసి బ్యాగ్స్ అవి పెట్టి కాసేపు రెస్ట్ తీసుకొని కుదిరితే బ్రేక్ఫాస్ట్ అది చేయాలి. అండ్ గైస్ వాటర్ చూడండి, బీచ్లో క్రిస్టల్ క్లియర్ బ్లూ. నేను ఆల్రెడీ అన్నమాన్ చూసా కాబట్టి నాకు కొంచెం ఓకే. బట్ కొత్తగా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. సో రిసార్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. అదండి ఎదురుగ్గా బీచ్, ఈ రోడ్డు ఉంది కదా, రోడ్డు దాటితేనే బీచ్. అండ్ ఇదే మన రిసార్టు. సో మన లగేజ్ కూడా వాళ్ళే క్యారీ చేస్తున్నారు, పెద్ద పెద్ద బ్యాగులు. అండ్ ఇప్పుడు మనకి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ప్రతిదీ వాళ్ళ దగ్గర బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు ఎవ్రీథింగ్ ప్యాకేజ్లో ఇంక్లూడ్ అనమాట. మన దగ్గర నుంచి ₹1 కూడా ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ వెళ్ళి బ్యాగులు పెట్టేసి తర్వాత వచ్చి మనం బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాం. సో మనం రిసార్ట్కి రాగానే ఫస్ట్ వెల్కమ్ డ్రింకు. వాట్ ఈస్ దిస్? లెమన్ ఓకే, లెమన్ వాటర్ అంట. సో వెల్కమ్ డ్రింకు విత్ లెమన్ వాటర్. అలా పూలమాల వేస్తారు కదా, తీస్తే బాగున్నా. అది మాల్దీవులో ఉన్నాయి అది. సో ఇదే అనమాట మన హోటల్. మేము 2 రూమ్స్ తీసుకున్నాం, 201 and 203. సో దీంట్లో ఇద్దరు, మేము టోటల్గా 5 మెంబర్స్ వచ్చామన్నమాట. అందుకే 2 రూమ్స్. దీంట్లో ఇద్దరికి సరిపోతుంది. అండ్ 203లో 3 ఉండొచ్చు. సో ఇదొక చిన్న 1 BHK టైప్ అనుకోండి. చిన్న హాలు, కబోర్డ్స్, అండ్ ఇది బెడ్రూమ్. బాగుంది, సింపుల్గా 2 మెంబర్స్ ఈజీగా అడ్జస్ట్ అవ్వను, చాలా కంఫర్టబుల్గా ఉండొచ్చు. సో ఇది 2 మెంబర్స్ రూము. ఇప్పుడు మీకు 3 మెంబర్స్ స్టే చేసే రూమ్ చూపిస్తా. దాంట్లో ఇంకా ఎక్స్ట్రా బెడ్ ఒకటి పెద్దదిగా ఉంటుంది, అంతే, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో దీంట్లో బెడ్ కొంచెం పెద్దది, సరిపోతుందిలే. ఇంక అడ్డా సరే సేమ్. అది దాంట్లో 2 రూమ్స్ వచ్చి దీంట్లో ఒకటే సింగిల్ రూమ్గా వచ్చింది, హాల్ ఏం లేదు. ఓకే గైస్, మా రూమ్లో అయితే డైరెక్ట్గా బీచ్, మామూలుగా లేదుగా. సో రూమ్లోకి వెళ్ళి బ్రష్ చేసుకుని ఫ్రెష్ అయ్యేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని అయితే వెళ్తున్నాం. మన ప్యాకేజ్లో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు మనం ఉన్న రోజులు అన్నీ ఇంక్లూడ్ అనమాట. అండ్ ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి
పూరి విత్ ఆలు కర్రీ. సో ఫుడ్ మరి మనం పెద్ద పెద్ద హోటల్స్లో 5 స్టార్ హోటల్స్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే మేము తక్కువ డబ్బులు కట్టి తీసుకున్న ప్యాకేజ్ ఇది. ఏదో ఒకటి కడుపు నిండితే తర్వాత సంగతి. టేస్ట్ అయితే చాలా బాగుంది. హోటల్ దగ్గర నుంచి టీ తీసుకొని అలా బీచ్ ముందుకు వచ్చాం. ఇక్కడ చూడండి, లక్షద్వీప్లో మందు అలవ లేదని చెప్పినారు, కానీ ఇక్కడ బీచ్ ఒడ్డున మాత్రం మందు సీసాలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అన్నీ నాకు తెలిసి గోవా నుంచి కొట్టుకొచ్చినట్టున్నాయి, లేదంటే లోకల్లో ఏమన్నా సీక్రెట్గా అమ్ముతున్నారో తెలియదు, కానీ బీచ్ ఒడ్డున మాత్రం చాలా మందు సీసాలు ఉన్నాయి. అండ్ మెయిన్గా గాయ్స్, వాటర్ క్రిస్టల్ క్లియర్ బ్లూ వాటర్. రీజన్ ఏంటో తెలుసా? ఈ వైట్ శాండ్ సేమ్ మనకి అండమాన్లో ఎలా అయితే వైట్ శాండ్ బీచెస్ ఉంటాయో లక్షద్వీప్లో కూడా అలానే ఉన్నాయి. నేను ఆల్రెడీ అండమాన్ చూశాను కాబట్టి నాకు కొంచెం కొత్తగా అనిపించకపోవచ్చు. ఒకసారి మా బ్యాచ్ వాళ్ళని అడుగుదాం ఎలా ఉందో బీచ్ అది. ఈ బీచ్ ఎలా ఉందో చూస్తుండే అసలు గోవా ఇవన్నీ వేస్ట్. ఆ గోవాకు పెట్టుకునే డబ్బులు ఇంకొంచెం ఎక్స్ట్రా 5,000 6,000 అని వేసుకొని ఇక్కడికి రండి. ఎక్సలెంట్, వర్త్. అసలు వర్త్. డబ్బులు పెట్టిందని ఓకేనా? ఓకే అన్న, సూపర్. గైస్, ఇది జస్ట్ ఫస్ట్ డే, ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసుకొని వచ్చినాం. మా వాళ్ళకైతే చాలా బాగా నచ్చిందంట ఈ బీచ్. ఇది ఇంకా 3 days ఉంటాం కదా, చాలా యాక్టివిటీస్ అయితే ట్రై చేయాలి మనం, అన్నీ చూద్దాం ఎట్లా ఉంటుందో. సో ఈ బీచ్ ఒడ్డును చూడండి, మొత్తం కొబ్బరి చెట్లు. మీకు లక్షద్వీప్ ఐలాండ్లో ఎక్కడికి వెళ్ళినా సరే ఈ టెంకాయ చెట్లే ఉంటాయి, ఆల్మోస్ట్ 90%. ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఆ చెట్ల కింద నడిచేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా నడవాలి, ఎందుకంటే టెంకాయలు ఎత్తున పడ్డాయంటే పురితో పగిలిపోతుంది. సో అదొక్కటే కొంచెం భయంగా ఉంది, కానీ మిగతాదంతా అసలు మామూలుగా లేదు గైస్. నవ్ ఇట్స్ టైమ్ ఫర్ స్విమ్మింగ్. వాటర్ అయితే చల్లగా ఉన్నాయి. సో కలర్ చూడండి, చాలా కూల్గా ఉంది వాటర్. మనకి 3 పూట్ల ఫుడ్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇంక మనకి ఆఫ్టర్నూన్ లంచ్ లోకి అయితే ఫిష్ బిర్యానీ పెట్టారు, అన్లిమిటెడ్ అనమాట, ఎంతన్నా తినొచ్చు. టేస్ట్ కూడా పర్లేదు, బాగానే ఉంది. సో మేమైతే ఫుల్ గా తినేసి వెళ్ళి కాసేపు పట్టుకునేసినాం. Many hours later. సో ఇప్పుడైతే టైం 4:45 అవుతుంది. జస్ట్ ఇప్పుడే టీ అది కంప్లీట్ చేసుకొని ఇంకా బయలుదేరుతున్నాం సైట్ సీయింగ్. సో దీంట్లో మనం ఒక 2 ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చూద్దాం ఎక్కడ తీసుకెళ్తారు, ఏమేమి చూపిస్తారు. సో గాయస్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్ వచ్చేసి సీ ప్లేన్ ఆగడానికి రెడీ చేశారనమాట. ప్రజెంట్ అయితే అది జరగట్లేదు, అంటే సీ ప్లేన్స్ ఇక్కడ రావు. బట్ సెప్టెంబర్ నుంచి మనకి రెగ్యులర్గా సీ ప్లేన్ అనేది తిరుగుతూ ఉంటాయి, లైక్ బోట్స్ లాగే. అంటే మనం వేరే వేరే ఐలాండ్స్కి వెళ్ళాలంటే డైరెక్ట్గా ఈ సీ ప్లేన్లో నుంచి వెళ్ళిపోవచ్చు. ఇప్పటిదాకా లక్షద్వీప్లో అయితే లేవంట, కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేస్తారు. సో ఈ ప్లేస్లో వచ్చేసి మనకి ఆ ఫ్లైట్ వచ్చి ఆగుతుంది. అండ్ ఇవాళ సైట్ సీయింగ్లో మనం ఫస్ట్గా విజిట్ చేసిన ప్లేస్ వచ్చేసి ఈ జెట్టి పాయింట్. దీని పేరు వెస్ట్రన్ జెట్టి. దాన్ని మనతో పాటు ఇంకా చాలామంది టూరిస్టులు అయితే వచ్చున్నారు. ఫస్ట్ ప్లేస్ ఇదే. ఇక్కడ నుంచి మళ్ళీ మనం వేరే ప్లేస్కి అయితే వెళ్తాం. సో ఇక్కడ మనకి రెగ్యులర్గా షిప్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. దాన్ని ఆల్రెడీ ఒక ఫిషింగ్ బోట్ ఉంది. అండ్ మిగతా ఐలాండ్స్ లైక్ కరావతి, ఇంకా మినీకో, ఈ ఐలాండ్స్కి వెళ్ళాలంటే షిప్స్ ఇక్కడ ఉంటాయి. బట్ ప్రజెంట్ అయితే కాదు, ఎందుకంటే ప్రజెంట్ ఇది అన్సీజన్. సో ఈ సీజన్లో ఈ ఐలాండ్స్కి షిప్స్ వెళ్ళవంట. ఓన్లీ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఆ టైంలోనే మనకి రెగ్యులర్గా షిప్స్ అవైలబిలిటీ ఉంటాయి. సో జస్ట్ అలా ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి ఈ ప్లేస్కి తీసుకొచ్చారు మనల్ని. వెస్ట్రన్ జెట్టి ఫస్ట్ సైట్ సీయింగ్ పాయింట్ మన డే 1 లక్షద్వీప్ ట్రిప్లో. సో ఆ బోట్లో మనకి ఫిషెస్ ఉన్నాయన్నమాట. ఇదండి ట్యూనా ఫిష్, చాలా అంటే చాలా డిమాండ్ ఇది, అండ్ ఎక్కువ ప్రైస్ కూడా ఉంటుంది. ఈజీగా ఒక 3 kg దాకా ఉంది. సో అగట్టి ఐలాండ్లో ఫస్ట్ ప్లేస్ అయితే కవర్ చేసేసాం, ఈ వెస్ట్రన్ జెట్టి. టోటల్గా ఒక 3-4 ప్లేసెస్ ఉంటాయి అంతే. సో ఈ సైట్ సీయింగ్కి కార్ అంతా మన ప్యాకేజ్లో ఇంక్లూడ్ అనమాట. మనం ఎక్స్ట్రా ఒక్క రూపాయి కూడా పే చేసిన అవసరం లేదు. వెళ్ళే దారంతా మొత్తం టెంకాయ చెట్లు అండ్ చిన్న రోడ్డు గైస్, ఒక చిన్న సిమెంట్ రోడ్డు, ఒక కారు పడుతుంది అంతే. సెకండ్ ప్లేస్ అనమాట మన సైట్ సీయింగ్లో ఇవాళ లగూన్ బీచ్.
అక్కడ ఏదో ఫోటోషూట్ పాయింట్స్ అవి ఉన్నాయి. నైట్ మంచిగా ఉండేటట్టుంది ఈ ప్లేస్లో, లైటింగ్ అవంతా పెట్టున్నారు. అండ్ బీచ్ ఒడ్డున కొన్ని జెండాలు, ఇది కొద్దిగా కలర్ఫుల్గా ఉంది, షాప్స్ అవన్నీ ఉన్నాయి. గైస్, ఈ లక్షద్వీప్లో మీకు ఎక్కువగా కనిపించేటివి బీచ్లు, ఐలాండ్లే. అండమాన్లో మనకి ఎక్స్ట్రాగా అడవులు కూడా ఉంటాయి, బట్ లక్షద్వీప్లో మనం ఉన్న ఏరియాలో అయితే అడవులు అంటూ ఏం లేదు. గైస్, ఈ లగూన్ బీచ్ ఏదైతే ఉందో ఇది ఈ ఐలాండ్కి ఎండ్ పాయింట్ అనమాట. అంటే నార్త్ సైడు ఇదే డెడ్ ఎండ్. మనం మార్నింగ్ ఎయిర్పోర్ట్లో దిగాం కదా, అది ఎగ్జాక్ట్గా ఇటు సైడ్ డెడ్ ఎండ్లో ఎయిర్పోర్టు, సౌత్ సైడు, నార్త్ సైడ్ వచ్చేసి ఈ బీచ్. ఇంక ఇటు పక్క అయితే ఏముండదు. అనేది ఈస్ట్ సైడ్ ఈ పక్క, ఇంకా అలాగే ఇది వెస్ట్. సో ఇప్పుడు మనం ఒక ఎండ్ పాయింట్లో ఉన్నాం, అది నార్త్ ఎండ్ పాయింట్. సో మనకి ఈ బీచ్లో ఫోటోషూట్ పాయింట్స్ అయితే చాలానే ఉన్నాయి గైస్. మంచిగా ఫొటోస్ కపుల్స్కి సోలోగా వచ్చానే బాగానే ఉన్నాయి. ఇదండి ఇక్కడ ఫ్లవర్ బొకే పెట్టి సైకిల్లో ఇదొకటి, అండ్ బ్యాక్ సైడ్ ఒకటి, అక్కడ ఒకటి, అండ్ అటు సైడు మంచి ఫొటోస్కి ఈ లగూన్ బీచ్ అయితే బెస్ట్. సైట్ సీయింగ్లో ఇది థర్డ్ ప్లేసు. ఇది వచ్చేసి ఈస్టర్న్ జెట్టి. మనం ఫస్ట్ వెళ్ళింది వెస్టర్న్ జెట్టి, ఇది ఈస్టర్న్ జెట్టి. అండ్ ఈ ప్లేస్లో మనకి కార్డియల్లా క్రూజ్ షిప్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద క్రూజ్ షిప్స్, అవి వచ్చి ఆగే ప్లేస్ అనమాట. అండ్ ఇది చూడండి, అంటే ఎక్కువ లోతుంది ఈ ప్లేస్లో, అలలు కూడా చాలా పెద్ద పెద్దగా వస్తున్నాయి. సో ఆ పెద్ద పెద్ద క్రూజ్ షిప్స్ వచ్చి ఆగాలంటే లోతు ఎక్కువ ఉండాలి కదా, అందుకు ఈ ప్లేస్కి వస్తాయి, ఈస్టర్న్ జెట్టీకి. అలలు కూడా చాలా పెద్ద పెద్ద అలలు అయితే వస్తున్నాయి. మీకు బీచ్ ఒడ్డును చూడండి, మొత్తం టెంకాయ చెట్లే. ప్రతి దగ్గర మీకు ఈ టెంకాయ చెట్లు అయితే కనిపిస్తూనే ఉంటాయి. సో అలా నడుచుకుంటూ కొంచెం ముందుకైతే వెళ్దాం. ప్రజెంట్ అయితే ఏ షిప్పు లేదు. సో గైస్, ఇవాళ మన సైట్ సీయింగ్లో లాస్ట్ ప్లేసు అందాన్ బీచ్. ఏంది ఈ బీచ్లో స్పెషాలిటీ అంటే సన్సెట్ వ్యూ పాయింట్ అనమాట. యాక్చువల్లీ సన్ అయితే అదండి అక్కడ మేఘా లోపలికి వెళ్ళిపోయినాడు, మంచి సన్సెట్ అయితే మనకి కనిపించట్లేదు. బట్ బీచ్ మంచిగా గాలి, అండ్ అటు సైడ్ మనకి ఈ ఉయ్యాలు అవి ఉన్నాయి పోవడానికి బీచ్ ముందర కూర్చొని. అని తెలియదేమంటే దాన్ని ఇక్కడ ఆల్రెడీ మాతో పాటు చాలామంది టూరిస్టులు అయితే ఉన్నారు. అక్కడ ఒక చిన్న హోటల్ కూడా ఉంది, వెళ్ళి వాటర్ బాటిల్, కూల్ డ్రింక్ ఏదైనా తెచ్చుకుందాం, రా వెళ్దాం. సో ఇక్కడ బీచ్ దగ్గర అయితే మనకు చాలా రకాల హ్యాంగింగ్ స్వింగ్స్, అండ్ ఇంకొంచెం సేపు అయితే మొత్తం లైట్లు అంతా వేసేసి కలర్ఫుల్గా బాగా ఉండేలా ఉంది. అక్కడ ఒక బోట్ కూడా ఉంది నీళ్ళల్లో. ఇదంతా ఒక పక్క, అటు సైడ్ ఆల్రెడీ మా వాళ్ళు ఉయ్యాలు ఊగుతున్నారు. పొలం పొందండి, అంటే ఈ పక్క ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, అటు సైడ్ బ్యాచిలర్ బాయ్స్. సో గైస్, ఇంకా బీచ్ దగ్గర నుంచి డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోతూ దారిలో ఒక సూపర్ మార్కెట్ దగ్గర ఆగాం. ఇక్కడ మనకి సోప్స్, కూల్ డ్రింక్స్, స్నాక్స్, ఈవెన్ రైస్. మేమైతే ప్రజెంట్ మాకు వాళ్ళు ఇచ్చేది లడ్డు రైస్ అనమాట. అది కొద్దిగా కష్టంగా ఉంది తిన్నాం అని చెప్పి, ఈ రైస్తో మేమే రైస్ తీసిస్తాం, మాకు అలా వండిస్తారని అడిగితే పర్లేదులే మేమే చేస్తామని చెప్పినారు. అండ్ ఇక్కడ పికిల్స్ అవి కూడా ఉన్నాయి, మ్యాంగో, టమాటో, ఒక పికిల్ తీసుకున్నాం. ఇంకా స్నాక్స్, కేక్స్, ఇలాగ చాలా ఐటమ్స్ అయితే తీసుకున్నాం. అంటే ఇలా ఫుడ్ మనం తినలేకపోతున్నాం చెప్పాలంటే, కొంచెం టేస్ట్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది. సో కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ తీసుకొని ఒక పెద్ద బాస్కెట్కి అయితే వేసేవారు, బిల్లు దగ్గర పెట్టాం. గైస్, మొత్తం సైట్ సీయింగ్ అంతా కంప్లీట్ చేసుకుని రూమ్కి వచ్చేసరికి టైం అయితే 8 అయింది. నన్ను ఈ ప్లేస్ అంటే మొత్తం లక్షద్వీప్లో గాలి మాత్రం మామూలుగా తోలదు గైస్. చూడండి సౌండ్ ఎలా వస్తుందో అని. సో చెమట పట్టే స్కోపే లేదు, గాలి విపరీతంగా తోలుతూ ఉంటుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ దాకా. సో ఇదే మాకు డిన్నర్ ఇవాళ, డే 1. అండ్ ఇక్కడ మనకి రైస్ ఉంది, దాల్, చికెన్, ఫిష్, దాల్, సో చపాతీ విత్ ఫిష్ కర్రీ, ఫిష్ గ్రేవీ, అండ్ మనకి పిక్కీలు కూడా ఉంది. సో మా బ్యాచ్లో ఒక వెజ్ పర్సన్ అనమాట, వాళ్ళకి స్పెషల్గా ఏమిది వెజ్ కుర్మా ప్లస్ ఆలూ ఫ్రై, మాకు ఫిష్ ఫ్రై, ఇంకా దాల్, చపాతీ, రైస్.
సో ఇంకా అక్కడ ఫుడ్ తినేసి అలాగా బీచ్ ఒడ్డుకైతే వచ్చాం, కాసేపు ఇక్కడ వాకింగ్ చేద్దాం అనేసి. సో అయిపోయింది మన లక్షద్వీప్లో ఫస్ట్ డే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. 4 ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాం, మంచిగా రిసార్ట్లో టైం స్పెండ్ చేసాం, మంచి ఎక్స్పీరియన్స్. ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నా. రేపు డే 2 వస్తుంది. డే 2 కూడా మనకి వేరే వేరే ప్లాన్స్ ఉన్నాయి, అవి కూడా నా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. మొత్తం నీట్గా చూడండి. ఇంకా డే 3 డే 4 కూడా ఉంటుంది. సో అది వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రమ్ లక్షద్వీప్ అగత్తి ఐలాండ్.